కిషన్ రెడ్డి గారిని సాధారణంగా ఈ వేదికపైకి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. సముద్రంలో నీటి చుక్కలాగా నేను కూడా ప్రయత్నం చేశానని సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక సంస్కరణ ప్రభుత్వం. గత అనేక రోజులుగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వచ్చేటువంటి 4.5 సంవత్సరాల్లో కూడా అనేక రకాల సంస్కరణలు కూడా తీసుకొస్తామని చెప్పని చేస్తున్నాం. పాలనాపరమైనటువంటి సంస్కరణలు, చట్టపరమైన సంస్కరణలు, ప్రజలకు మేలు చేసేటువంటి సంస్కరణలు, దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి సంస్కరణలు, అవినీతి నిర్మూలన కోసం కావాల్సిన సంస్కరణలు, బ్యూరోక్రసీని తగ్గించేటువంటి సంస్కరణలు, ఈ రకంగా అనేక రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్ల వారుగా ప్రధానమంత్రి గారు గంటల తరబడి కూర్చొని గత నెల రోజుల నుంచి అనేక రకాలుగా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ 4.5 ఏళ్లలో ఈ శాఖలో ఏం చేయొచ్చు, ఈ శాఖలో ఏ రకంగా 2024 టార్గెట్ పెట్టుకొని 2024 సంవత్సరం వరకు టార్గెట్లో ఏమేం చేయొచ్చు, మనము ఏం చేయడానికి అవకాశం ఉందనేటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే హోంశాఖ మంత్రిగా జమ్మూ కాశ్మీర్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్టికల్ 370 ఏదైతుందో ఆర్టికల్ 370 విషయంలో ప్రభుత్వము ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1980లో నేను బీజేపీలో చేరినప్పుడు మా నినాదము కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసి కా బాప్ కా, 1980లో ఇచ్చేటువంటి వాళ్ళ మన నినాదం. ఈరోజు ఏ నినాదం అయితే నేను 1980లో బీజేపీలో చేరినప్పుడు ఇచ్చానో ఆ యొక్క నినాదము అమలు చేసుకున్నామని చెప్పి మనం చేస్తాను. గత 70 సంవత్సరాలుగా తాత్కాలికంగా పెట్టినటువంటి ఆర్టికల్ 370, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో ఆర్టికల్ 370 మీద సంతకం చేసిన తర్వాత ఆయన ప్రకటన చేశాడు, ఇది తాత్కాలికమైనటువంటిది, కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోతుంది, ఆ యొక్క చట్టం మార్చివేయబడుతుంది, గిస్తే జాయింగే పదం, అది తెలుగు కరెక్ట్ చెప్పలేకపోతున్నాను, గిస్తే జాయింగే అని చెప్పి ఆయన చెప్పాడు. అది ఈరోజు సంతోషం ఏంటంటే ఆ యొక్క ఆర్టికల్ 370 హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు దాన్ని అబ్రిగేషన్ చేయడం జరిగింది. ఆ రకంగా ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మేలు జరిగేటువంటిది, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అధికారాలు కల్పించేటువంటిది, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఒక జాతీయ జీవన స్రవంతిలో కలిసేటువంటి అవకాశము ఈరోజు వచ్చింది. కాబట్టి అదొక విప్లవాత్మక నిర్ణయం. నేను ఇంతకుముందే ఎన్ఐఆర్డీకి వెళ్ళొస్తున్నాను. అక్కడ పంచాయతీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించేటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ సమావేశాల్లో పాల్గొని వస్తూ ఉన్నాను. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో సుమారు 30 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాం. 30 సంవత్సరాల తర్వాత మండల్ అంటే తాలూకా డెవలప్మెంటల్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించాము ఇటీవల. ఇప్పుడు డిస్ట్రిక్ట్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా నిర్వహించబోతా ఉన్నాం, ఇంకా కాలేదు. మేము కూడా పర్యటించబోతా ఉన్నాం. కేంద్ర మంత్రులందరూ కూడా ఈ నెలలో ఫిబ్రవరి మొదటి వారంలో ఈ నెలలో కలిపి జమ్మూ కాశ్మీర్లో పర్యటించాలి అందరని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి గత 70 సంవత్సరాలుగా అక్కడ ఒక వేర్పాటువాదము, ఉగ్రవాదము, పాకిస్తాన్ అనుకూలవాదము మనల్ని పట్టి పీడించిన విషయము, ఆర్టికల్ 370 కారణంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి నిస్పృహ, మా గురించి ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదనేటువంటి నిస్పృహ అనేక సంవత్సరాలుగా ఉంది. మేమంటే 5 సంవత్సరాలు అయింది వచ్చి అధికారంలోకి, కానీ గత అనేక సంవత్సరాలుగా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజల పట్ల మాకు నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వము
అనేటువంటి భావన వాళ్ళలో వచ్చింది. దాని కారణంగా అనేక రకాల పరిణామాలు ఏర్పడము, అనేక రకాల సంఘటనలు జరగడం మనం చూసాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఉన్నది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్లో మీకు తెలుసు, ఇంతవరకు 70 సంవత్సరాలుగా అక్కడ ఏ రకమైనటువంటి హక్కులు, అది ఎస్సీ రిజర్వేషన్స్ కానీ, ఎస్టీ రిజర్వేషన్స్ కానీ, బీసీ రిజర్వేషన్స్ కానీ, లేక ఉమెన్ రిజర్వేషన్స్ కానీ, బాల్య వివాహాల రద్దు కానీ, లేకపోతే ఆడిట్ కానీ, మన దగ్గర దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆడిట్ అవుతుంది, కానీ జమ్మూ కాశ్మీర్లో అది జరగదు. ఆ రకంగా అటువంటి నేపథ్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పూర్తిగా అమలు జరిగే విధంగా వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారతదేశంలో మరి యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా అమలు జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే కొన్ని రోజుల్లో అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులను చర్చించుకొని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నాం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో పనిచేస్తాం. కొంతమంది అంటున్నారు ఇంకా ఇంటర్నెట్ ఇవ్వలేదు కదా, కొంత 144 సెక్షన్ అక్కడక్కడ పెట్టారు కదా అంటున్నారు. ఏ ప్రభుత్వం అయినా బాధ్యత, భవిష్యత్తులో ఏదైనా సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. బయట ఉన్నోళ్ళు చాలామంది మాట్లాడతారు. సంఘటనలు జరిగిన తర్వాత కర్ఫ్యూ పెట్టడము, సంఘటనలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. ఆ దిశలోనే ఏమి జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలనేటువంటి దృక్పథంతో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అవి స్లోగా ఇప్పుడు అన్ని ఒకటి తగ్గించేసాం. ఈరోజు టూరిస్టులు కూడా పూర్తిగా అన్ని ప్రాంతాలు పర్యటించేటువంటి ప్రయత్నం ఉంది. కర్ఫ్యూ ఆల్మోస్ట్ 99% ఎక్కడ కర్ఫ్యూ లేదు. 144 సెక్షన్ నైట్ టైం మాత్రమే కొన్ని పట్టణాలు పెడతా ఉన్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా ప్రారంభమైనాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ పనిచేస్తూ ఉన్నాయి. హెల్త్ టోటల్గా అన్ని హాస్పిటల్స్ బాగా పనిచేస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీల సర్పంచులు పనిచేస్తూ ఉన్నారు. మొదటిసారి సర్పంచులు 30 సంవత్సరాలుగా సర్పంచ్ లేరు. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ ఆధారంగా అన్ని గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చాము. ఈరోజు ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ హిస్టరీలో గ్రామ పంచాయతీలకు డబ్బులు వెళ్ళింది మొదటిసారి. ఎందుకంటే ఇంతవరకు అక్కడ ఆర్టికల్ 370 కారణంగా గ్రామ పంచాయతీలకు ఎప్పుడు కూడా డబ్బులు పంపలేదు, ప్రభుత్వం తీసుకునేదని పంపలేదు. ఈరోజు నేరుగా ఏ గ్రామంలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా ఆ గ్రామాలకు మేము డబ్బులు పంపించాం. ఈరోజు అనేక రకాలుగా హౌసింగ్ స్కీమ్ కానీ ఇతరత్ర కానీ ఏర్పాటు చేయడానికి ఉంది. ఉగ్రవాదం తగ్గింది, అక్కడ మిలిటెన్సీ తగ్గింది, స్టోన్ పెల్టింగ్ తగ్గింది, ఏదైతే పోలీసుల మీద రాళ్ళు కొట్టేటువంటి సంఘటనలు తగ్గాయి. ఒక వాతావరణం, సానుకూలమైనటువంటి వాతావరణం, ప్రజల యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో మాకు రావాలని కోరుకుంటున్నాం. ఆ దిశలోనే అనేకమైనటువంటి సివిల్ సొసైటీస్తో చర్చలు జరుపుతూ ఉన్నాం. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇంకా కొంత మేము ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి పెట్టింది. వాళ్ళని కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఆయన నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు విడుదల చేయాలనేది. కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రకంగా తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ అనేక రకాలుగా బహిరంగంగా పాకిస్తాన్ పార్లమెంటులో, పాకిస్తాన్ బయట, యునైటెడ్ నేషన్స్లో, అంతర్జాతీయ వేదికలలో చాలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సమస్యను జటిలం చేసేటువంటి ప్రయత్నం, అంతర్జాతీయంగా దాన్ని సమస్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం, ఏదో రకంగా మీరు జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం అవుతుంది, యుద్ధం వస్తుంది అని పాకిస్తాన్ ప్రకటిస్తూ అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలను ఎదుర్కోవాలంటే కొంత పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటే కేంద్ర ప్రభుత్వము ఈ రకమైన చర్యలు తీసుకున్నది తప్ప జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద విశ్వాసం లేక కాదు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, విచ్ఛిన్నకరమైన కార్యక్రమాలు జరుగుతాయేమో, జరగకుండా చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రయత్నం ఆ రకంగా చేసింది. ఆ రకంగా ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడారు, అదొక పెద్ద యుద్ధం జరగబోతుంది, మీరు ఎప్పుడు 144 తీసినప్పుడు యుద్ధం వస్తుందని చెప్పారు. మేము 144 తీసాము, యుద్ధం రాలా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి
పాకిస్తాన్ చెప్పేదంత తప్పులు అనేటువంటిది ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలు నిరూపణ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా ఈ నెలలోనే కేంద్ర మంత్రులందరూ విధిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతా ఉన్నాం. ఆ రకంగా రానున్న రోజుల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జమ్మూ కాశ్మీర్లో తీసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు సుమారు 85,000 కోట్ల రూపాయల ప్యాకేజీ జమ్మూ కాశ్మీర్కు ప్రకటించారు. ఆ రకంగా ఎందుకంటే నేను జమ్మూ కాశ్మీర్ యూటీ కాకముందు వ్యవహారాలు మాత్రమే చూసామని, ఈరోజు యూటీ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత చూడాల్సినటువంటి బాధ్యత నాకున్నది కాబట్టి వివరాలు చెప్పాను. లడాక్ ఏరియాలో కూడా అక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి మాకు యూటీ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. 40 సంవత్సరాలుగా చాలా అనేక రకాల ఆందోళనలు జరిగాయి. ఈరోజు లడాక్ ప్రజల కోరిక మేరకు అక్కడ కూడా యూటీ చేశాం. అది కూడా ఈరోజు వేగవంతంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఇటు జమ్మూ కాశ్మీర్ అటు లడాక్ పోటీ పడి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం కూడా గుర్తిస్తుంది, చూస్తూ ఉంటుంది. వీళ్ళు అబ్రిగేషన్ ఆర్టికల్ 370 తర్వాత యూటీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ను ఏ రకంగా అభివృద్ధిలోకి చేసింది అనేది. ఇప్పటికే మేము కొంత ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాలనుకున్నాం అక్కడ. కానీ అక్కడ ఒక తప్పుడు ప్రచారం జరిగింది. ఏంటంటే మా భూములన్నీ తీసేసుకుంటారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం జరిగింది. కాబట్టి కొంత దాన్ని స్లో డౌన్ చేసి మేమే ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడికున్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడున్నా ఐడెంటిఫై చేస్తాం. ఏ ల్యాండు ఎక్కడ మెడికల్ కాలేజ్ పెట్టవచ్చు, ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టవచ్చు, ఎక్కడ స్కూల్ పెట్టవచ్చు, ఎక్కడ హాస్పిటల్ పెట్టవచ్చు, ఎక్కడ పరిశ్రమలు పెట్టవచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి భూములను ప్రైవేట్ భూములు కాకుండా ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ ప్రజలకు ఏం భయపెట్టిస్తున్నారంటే మన భూములన్నీ కూడా బయట వాళ్ళు వచ్చి కొనుకెళ్తారు, తెలంగాణ వాళ్ళు కొనుకెళ్తారు, ఆంధ్ర వాళ్ళు కొనుకెళ్తారు, బీహార్ వాళ్ళు కొనుకెళ్తారు, మనకు భూములేసి అయిపోతామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం కూడా కొంత జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ఆ ప్రజల యొక్క సెంటిమెంట్ను కూడా గుర్తించి మేము ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టలేదు. ఇంకా త్వరలోనే ప్రభుత్వ భూములలో మాత్రమే విధిగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి అది కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశలో ప్రయత్నం చేసి త్వరలోనే ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టాం. చాలామంది ఇన్వెస్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టడానికి వస్తున్నారంటే లాభాలు రావాలని కాదు, జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా భారతదేశంలో అంతర్భాగంగా కావాలి. కాబట్టి మాకు కొంత లాభం వచ్చినా నష్టం వచ్చినా మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాం. జమ్మూ కాశ్మీర్లో టూరిజం డిపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ పెడతాము, ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ పెడతాము, ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, హెల్త్లో ఇన్వెస్ట్ చేస్తామని ఈరోజు అనేక మంది మమ్మల్ని వచ్చి కలుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశలోనే కొంత ప్రయత్నం త్వరలోనే చేస్తాం. అదే కాకుండా కొంత ఈ టెర్రరిజానికి సంబంధించినటువంటి యాక్టివిటీ విషయంలో కూడా ఎన్ఐఏ అన్లాఫుల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి చట్టాలను కూడా మార్చాం. మనకు సంబంధించి మన దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేపట్టినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదులను యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తిస్తున్నాయి. నేను చేస్తూ ఉంది. కానీ మన దేశంలో మాత్రం చేయడానికి లేదు. దావుద్ ఇబ్రహీం చేశారు, కానీ మనం చేయడానికి అవకాశం లేదు. అమెరికా చేస్తూ ఉంది, లేకపోతే ఆస్ట్రేలియా చేస్తూ ఉంది, ఫ్రాన్స్ చేస్తూ ఉంది. కానీ మన దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులను మనం టెర్రరిస్ట్గా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించేటువంటి అవకాశం మన చట్టంలో లేదు. అది కూడా కొంత మార్చాము. ఆ రకంగా కొంత అన్లాఫుల్ యాక్టివిటీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి అధికారాలను కూడా కొంచెం పెంచేటువంటి ప్రయత్నం చేశాం. మన భారతీయుల ఆస్తులు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా అది వ్యక్తిగత ఆస్తులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మన ఎంబసీస్ కావచ్చు, మన ఆఫీసులు కావచ్చు, అక్కడ ఏదైనా దాడులు జరిగినప్పుడు మనం పూర్తిగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏజెన్సీల యొక్క దర్యాప్తుల మీదనే ఆధారపడి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండేటువంటి వాళ్ళం. రానున్న రోజుల్లో మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఇతర దేశాలలో ఉన్నటువంటి మన అనేక వేలాది మంది లక్షలాది మంది భారతీయులు ఉన్నారు, లేక మన భారతీయ ఎంబసీస్ ఉన్నాయి, ఇండియన్ ఎంబసీస్. ఆ రకంగా ఎక్కడైనా ఈ సంఘటనలు జరిగినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు ఎన్ఐఏ పోయి అక్కడ దర్యాప్తు చేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చాం. ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఇప్పటికీ అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని అక్కడ ఎక్కడైతే ఒప్పందాలు కుదుర్చుకున్న దేశంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో కలిసి మన ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేయడానికి వీలుగా ఈరోజు భారతీయ చట్టంలో మార్పులు చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.
అదేవిధంగా మేజర్ ఇటీవల దేశంలో కొంత అక్కడక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఒక చర్చనీయాంశంగా ఉంది సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఇది 2015లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభలో బిల్లు పాస్ చేయడం జరిగింది. రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా అది ఆ బిల్లు చట్టంగా మారలేకపోయింది, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల పార్లమెంట్ సమావేశాలలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి అయితే 2015లో పాస్ చేశామో అదే బిల్లును మళ్ళీ లోక్సభలో మళ్ళీ పాస్ చేశాము, రాజ్యసభలో కూడా పాస్ చేశాము. ఇప్పుడు యాక్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి ఈరోజు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫ్రేమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. త్వరలోనే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఫ్రేమ్ చేస్తాం. ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. ఇది దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు ఎవరైతే భారతీయులు ఉన్నారో ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఈ చట్టంలో లేదు. ఏ అంశం కూడా లేదు ఈ చట్టంలో. ఎవరికి కూడా నష్టం కలిగించే విధంగా కానీ, ఎవరికి కూడా ఏ రకమైనటువంటి హాని కలిగించేది కానీ, ఎవరికి కూడా ఏ రకమైనటువంటి అవమానం కలిగించేది కానీ, ఎవరికి ఇబ్బంది లేనటువంటి అంశం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉంది. కాబట్టి దీన్ని ఈరోజు చాలామంది కొంత ఒక తప్పుడు ప్రచారం చేసి, ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఇది ఒక మతానికి వ్యతిరేకమనో లేక ఒక ప్రాంతానికి వ్యతిరేకమనో ఒకరికి అనుకూలమనో ఒకరు వ్యతిరేకమనో ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం వాస్తవం లేదు. కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్గా, హోంశాఖ తరఫున ఒక ప్రతినిధిగా నేను ఈరోజు ఈ యొక్క వేదిక నుంచి మన తెలంగాణ ప్రజలకు కానీ లేక దేశ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. सिटीजन अमेंडमेंट एक्ट में किसके खिलाफ एक शब्द भी नहीं है. इस एक्ट में कोई व्यक्ति के खिलाफ, कोई मज़हब के खिलाफ, कोई रिलीजियस खिलाफ कुछ नहीं है. सिर्फ यही है जो भारत एक ही था जब पाकिस्तान बनने से पहले, जो पाकिस्तान बनने के बाद जो पाकिस्तान में जितने भी माइनॉरिटीज़ थे उस माइनॉरिटीज़ की जो अग्रीमेंट था भारत का पाकिस्तान के साथ, उस अग्रीमेंट को पाकिस्तान अमल नहीं किया है, रेस्पेक्ट नहीं किया है. भारत के जो बनने के बाद जवाहरलाल नेहरू जी और लियाकत अली दोनों प्रधानमंत्री के बीच में जो समझौता था, वो समझौता में भारत ने जो पूरा अमल किया है. क्योंकि आप सब लोगों को मालूम है आज जब पाकिस्तान में जितने भी माइनॉरिटीज़ थे, माइनॉरिटीज़ के ऊपर अत्याचार हो रहा था, हत्या हो रहा था, प्रॉपर्टी को लूट करते थे लोग, क्योंकि वो इस्लामिक देश हो गया. अपना देश तो सेक्युलर कंट्री है. इधर सभी रिलीजियस समानता है भारत में. माइनॉरिटीज़ को और अधिकार ज़्यादा दिया है. जो जिम्मेदारी लिया है, ఎవరైతే మనము పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకున్నామో, పాకిస్తాన్ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి, అప్పుడు మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారు, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లియాకత్ గారు, లియాకత్ అలీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారము మన దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు చూడాల్సినటువంటి బాధ్యత మన దేశ ప్రభుత్వం మీద, పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీల బాధ్యత పాకిస్తాన్ చూడాల్సింది. కానీ పాకిస్తాన్ ఆ బాధ్యత నెరవేర్చలేదు. పాకిస్తాన్ నుంచి 71లో విడిపోయినటువంటి బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ రాజ్యంగా ఉంది. ఆ దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీల పట్ల రక్షణ చర్యలు తీసుకోలేదు. కాబట్టి చాలాసార్లు మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే, నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే, మన మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలు పెడితే, సిపిఎం నాయకుడు ప్రకాష్ కారత్ గారు మొదలు పెడితే, సిపిఐ నాయకుడు భూపేష్ గుప్తా గారు మొదలు పెడితే అనేక మంది అనేక సార్లు పార్లమెంటులో, బయట రాజకీయ పార్టీల తీర్మానంలో, సిపిఎం తీర్మానంలో కానీ కాంగ్రెస్ తీర్మానంలో కానీ అనేక సార్లు వెలుబుచ్చిన ఏంటంటే, పాకిస్తాన్ నుంచి అక్కడ మతపరమైన వివక్షత కారణంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, అదేవిధంగా పార్సీలకు, వీళ్ళందరికీ కూడా మనము పౌరసత్వం ఇవ్వాలి, వాళ్ళకు రక్షణగా నిలబడాల్సినటువంటి బాధ్యత భారతదేశం పైన ఉన్నదనే విషయాన్ని అనేక సార్లు చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో ఈ చెప్పినప్పటికీ కూడా చాలాసార్లు 2003లో మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున అపోజిషన్ పార్టీ లీడర్,
భారతదేశానికి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు ఉన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు లేచి అటల్ బిహారీ వాజ్పేయి గారిని డిమాండ్ చేయడం జరిగింది, మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకోవాలని. కానీ వాళ్ళు 10 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయలేకపోయారు. ఈరోజు మేము ఎన్నికల ముందు ప్రణాళికలు మేనిఫెస్టోలో పెట్టాం. 2014లో మేము అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మార్పు తీసుకొచ్చి పాకిస్తాన్లో మతపరమైన వివక్షతకు గురవుతున్నటువంటి మైనార్టీలకు వాళ్ళకు భారతదేశం తప్ప వేరే దేశానికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి గతంలో మన దేశంలో మనం వాళ్ళం ఒకటే దేశంగా ఉన్నాం కాబట్టి అక్కడ ఇస్లామిక్ దేశంగా మార్చారు. కాబట్టి దాని కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వాళ్లకు అన్ని రకాలుగా మేము రక్షణ కల్పిస్తాము అనేటువంటి విషయాన్ని కల్పించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది. 2014లో చెప్పింది. చెప్పిన తర్వాత 2015లో అటెంప్ట్ చేశాం చట్టం చేయడం కోసం. రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా బిల్లుగా ఉండింది తప్ప చట్టంగా మారలేదు. ఈరోజు మళ్ళీ మేము అధికారంలో 2019లో మేనిఫెస్టోలో పెట్టాం. ఈరోజు అదే అమలు చేశాం. అంతే తప్ప ఇందులో ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఈరోజు ఢిల్లీలో పాకిస్తాన్ హిందూ బస్తీ, పాకిస్తాన్ సిక్కు బస్తీ, పాకిస్తాన్ బౌద్ధ బస్తీ, పాకిస్తాన్ దళితవాడ, ఇప్పటికి బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలలో ఉన్నటువంటి వాళ్లకు లాస్ట్ 30 years 40 years 50 yearsగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, వాళ్ళకు ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకు ఓటు హక్కు ఉండదు, వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ రాదు, వాళ్ళకు చిన్న దుకాణం పెట్టుకోవాలని ట్రేడ్ లైసెన్స్ ఇవ్వరు, వాళ్ళకు బ్యాంక్ లోన్ ఇవ్వరు, పూర్తి స్థాయిలో పాస్పోర్ట్ ఉండదు. పూర్తి స్థాయిలో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నటువంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యంతో పేదరికంతో ఒకే గుడిసెలలో కుటుంబాలు పిల్లలు ఉంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా మన దేశంలోనే ఉంటూ వాళ్ళు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్లకు పౌరసత్వం ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తప్ప భారతీయులైనటువంటి 130 కోట్ల మందిలో ఏ ఒక్కరికి పౌరసత్వం తొలగించడము, 130 కోట్ల మందిలో ఏ ఒక్కరిని అవమానం చేయడము, 130 కోట్ల మందికి ఈ అంశంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించడము ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో లేదు అని ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మన దేశం నుంచి పాకిస్తాన్ భారతదేశం 2 దేశాలు విడిపోయినప్పుడు ఆ రోజు భారత్లో ముస్లిం జనాభా అంటే మైనార్టీలుగా ఉన్నటువంటి జనాభా 9% ఉండేది. 2011కు వచ్చేసరికి అది 15% అడిగింది. అంటే ఎంత మనం గౌరవప్రదంగా అందరం కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నాం అర్థం చేస్తాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఒక సెక్యులర్ దేశంలో అన్ని రకాలుగా ముస్లిం సోదరిమణులకు మనం గౌరవం ఇస్తున్నాము. అధికంగా వాళ్ళకి అధికారాలు ఇచ్చాము. మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాము, మైనార్టీ రిజర్వేషన్స్ ఇచ్చారు కొన్ని రాష్ట్రాల్లో. ఆ రకంగా భారత రాష్ట్రపతి అయ్యారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు, క్రికెట్ కెప్టెన్ అయ్యారు, దేశంలో అత్యున్నతమైనటువంటి అన్ని పోస్టులు ఉపరాష్ట్రపతి అయ్యారు. అన్ని అత్యున్నతమైనటువంటి పోస్టులో కూడా మన ముస్లిం సోదరులు ఉండే విధంగా మన దేశంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అది మన గొప్పతనము. అది మనము సెక్యులర్ దేశంగా ఆ రకమైనటువంటి సౌకర్యం. కానీ పాకిస్తాన్లో ఆ రకంగా లేదు. అది ఇస్లామిక్ దేశం కాబట్టి ఏ రకమైనటువంటి వాళ్ళకు రక్షణ కల్పించలేదు. అదే పాకిస్తాన్లో 1947లో హిందువులు 15% జనాభా ఉండేది. ఈరోజు 1.6%కు పడిపోయింది. 15% నుంచి 1.6%కు పడిపోయింది. అదేవిధంగా ముస్లిం జనాభా తీసుకుంటే మన దేశంలో పాకిస్తాన్లో 79% ఉన్నటువంటి పాకిస్తాన్లో ఆ రోజు 79% ఉండేది ముస్లిం జనాభా. ఈరోజు 96% అడిపోయింది. నాన్ ముస్లిమ్స్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కలిపితే 4% మాత్రమే ఈరోజు పాకిస్తాన్లో ఉన్నారు. ఎక్కడ పోయారు వాళ్ళంతమంది? హిందువులు ఎక్కడ పోయారు, సిక్కులు ఎక్కడ పోయారు, బౌద్ధులు ఎక్కడ పోయారు, ఫార్సీలు ఎక్కడ పోయారు, మిగతా మతస్థులు ఎక్కడ పోయారంటే చాలామందిని హత్య చేయడము, లేకపోతే బలవంతంగా మత మార్పిడి చేయడము, లేక ఇతర దేశాలకు పారిపోవడము ఆ రకంగా జరిగింది. ఈ విషయం అక్షర సత్యం. ఇది మనం కాదు, పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్, పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషనే ఇది అనేక నివేదికలు ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్ అనేక నివేదికలు ఇచ్చింది. ఇది మనం చెప్పడం కాదు. కాబట్టి ఇది అందరం అర్థం చేసుకొని అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళను మనం ఆదుకోవాలి, అండగా నిలబడాలన్నటువంటి ఏకైక ఉద్దేశమే తప్ప
ఏ మతస్థునికి వ్యతిరేకం కాదు. కాబట్టి బంగ్లాదేశ్ కూడా నేను మనవి చేస్తాను. బంగ్లాదేశ్ పాపులేషన్ ఏరియాలో 22% ఉంటే ఈరోజు అది 8% పడిపోయింది బంగ్లాదేశ్లో కూడా. ఆఫ్ఘనిస్తాన్లో 70 లక్షల మంది హిందువులు ఉండేటువంటి వాళ్ళు ఈరోజు 7,000కు వచ్చారు. ఇటీవల కాలంలో మొత్తం ఆల్మోస్ట్ తగ్గింది. 200-300 మంది సిక్కులు ఎక్కువ మంది ఉండేవారు. సుమారు ఈ 70 లక్షలలో 21 లక్షల మంది సిక్కులు మన దేశానికి వచ్చారు. 21 lakhs సిక్ పాపులేషన్ దే కేమ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ టు ఇండియా. వాళ్ళందరూ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి అధికారాలు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజుల నుంచి ఉంటున్నారు. ఎన్ని రోజులు ఇంకా వాళ్ళు పిల్లలు వాళ్ళ వృద్ధు వచ్చినటువంటి వాళ్ళు ముసలులు అయిపోయారు, చనిపోయారు, వాళ్ళ పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఇంకా పసిపిల్లలు ఉన్నారు. ఇలా కొద్దిగా ఆదుకోవాలనే దృక్పథంతో మనం చర్యలు తీసుకున్నాం తప్ప ఈరోజు ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము భారతదేశం అంతా కూడా జరుగుతూ ఉన్నది. శరణార్థులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కాబట్టి వాళ్ళు మన దేశం తప్ప వేరే దేశానికి వెళ్ళలేరు కాబట్టి అనేటువంటి ఆలోచనతోటి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకున్నాం. ఈరోజు అది విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. ఈరోజు చాలామంది మేధావులు బయటకు వచ్చి మాట్లాడతాం. చాలామంది మతపరమైనటువంటి వివక్షత తీసుకొచ్చి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతస్థులను భారత ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతాను. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏ మతానికి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ సంస్థకు కానీ, ఏ ప్రాంతానికి కానీ, ఏ భాష వారికి కానీ, ఏ కులం వారికి కానీ ఎవరికీ వ్యతిరేకంగా ఒక్క అంశం కూడా లేదు. తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విషయంలో మీరు దాన్ని అర్థం చేసుకోండి. పబ్లిక్ డొమైన్లో ఉంది, ఎవరైనా చదవచ్చు. ఇది ఇప్పుడు ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, దాచుకునేది కాదు. సిటిజన్ అమెండ్మెంట్లో ఏముందనేది పబ్లిక్ డొమైన్లో ఉంది. పార్లమెంట్ చట్టమైంది, వెబ్సైట్లో ఎవరైనా చూడవచ్చు. మేము కేంద్ర ప్రభుత్వంగా ప్రతినిధిగా చెప్తా ఉన్నాను, రానున్న రోజుల్లో ఏ ఒక్కరిని కూడా ఈ దేశం నుంచి పంపించేటువంటి ప్రాతిపాదిక లేదు. ఈరోజు సెన్సెస్ ఉంది, ఆ సెన్సెస్ కూడా ఎన్పిఆర్ అంటారు. సెన్సెస్ ఎన్పిఆర్ పెద్ద డిఫరెన్స్ లేదు. అది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్. అది భారత రాజ్యాంగ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది ఒక 15వ సెన్సస్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ప్రారంభమైంది. 150 సంవత్సరాల క్రితం సెన్సస్ ప్రారంభమైంది. అది 10 సంవత్సరాలకు ఒకసారి జరపాలని అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించారు. అది మనం ఫాలో అవుతున్నాము. 2011లో సెన్స్ అయింది. ఇప్పుడు 21లో మళ్ళీ సెన్స్ అవుతుంది. ఎన్పిఆర్ కూడా 2011లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది దేశంలో. ఇప్పుడు దాంట్లో పెద్దగా ఏమీ లేదు. ఎన్పిఆర్ అంటే కూడా ఏ రకమైనటువంటి కంపల్సరీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఎన్పిఆర్ అంటే మీ ఐడి కార్డు ఇవ్వాలి, మీ పుట్టు పూర్వోత్తరాలు ఇవ్వాలి, మీ ఆధార్ కార్డు ఇవ్వాలి, మీ రేషన్ కార్డు ఇవ్వాలి, మీ ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలి అనేటువంటి తప్పుడు ప్రచారం. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్పిఆర్ ఆర్ సెన్సస్. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు సెన్సస్, సెన్సస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిఆర్. అంతే తప్ప పెద్దదేం ఇలా ఏ రకమైనటువంటి మార్పు లేదు. కానీ మేము సెన్సస్ సహకరించము, కొన్ని రాష్ట్రాలు చెప్తున్నాం. మేము సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సహకరించము, కొన్ని రాష్ట్రాలు చెప్తున్నాం. ఇది భారతదేశము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగ పరిధిలోనే ముఖ్యమంత్రులయ్యాము, మంత్రులయ్యాము, ప్రధానమంత్రులయ్యాము. ఆ పరిధిలోనే ఈరోజు ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మేము సహకరించమంటే పీపుల్ విల్ డిసైడ్. కొన్ని రాష్ట్రాలు మేము సహకరించము, సిఏఏకు మేము సెన్సస్కి సహకరించము, ఎవరైనా సెన్సస్ కోసం ఇంటికి వస్తే ఎన్యూమరేటర్ వస్తే కొట్టి పంపించండి. దిస్ ఈజ్ ఎ ఆర్గ్యుమెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది మంచి సాంప్రదాయం కాదు. 2026లో మళ్ళీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ చేయాల్సి ఉంది. దానికోసం సెన్సస్ కావాలి. ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ మారచాలా, తగ్గాలా, పెరగాల, వాళ్ళ పాపులేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలు ఎంత ఉన్నారు, గ్రామాల్లో రైతులు ఎంత ఉన్నారు, రైతు కూలీలు ఎంత ఉన్నారు, చేతి వృత్తుల వాళ్ళు ఎంత ఉన్నారు, దాని ఆధారంగా ప్రభుత్వ పథకాలు రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దీని ఆధారంగానే నిర్మిస్తారు. సెన్సస్ ఆధారంగా వచ్చిన నివేదికలే మన ప్రభుత్వాలు కానీ, సామాజిక సంస్థలు కానీ అనేక రకాల కార్యక్రమాలకు కొలమానంగా తీసుకుంటాయి. ఆ సంఖ్యనే కొలమానంగా తీసుకొని ప్రభుత్వ పథకాలు కానీ కార్యక్రమాలు అమలు చేస్తాయి. కానీ ఇది కూడా ఉండొద్దు అంటే ఏంటి? అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఎవరైనా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా భారతమాత ముద్దు బిడ్డలే, వాళ్ళందరూ భారతీయులే. కానీ వాళ్ళకు ఒక కార్డు అనేది ఉండాలి. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది. మనకు ఇంకా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి కార్డు లేదు. అన్ని రకాల ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, కార్డులోనే ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా కార్డులోనే ఉంటుంది. నీకు ఎప్పుడు పౌరసత్వం వచ్చింది కార్డులోనే ఉంటుంది. ఇప్పుడు అమెరికాకి వెళ్తే ఉంటుంది కార్డు, కెనడాకి వెళ్తే ఉంటుంది, బ్రిటన్కి వెళ్తే ఉంటుంది, కానీ మన దేశంలో లేదు. ఎవరైనా మన ఇంటికి రావాలనుకుంటే, మన దేశంలోకి రావాలంటే, ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మమతా బెనర్జీ గారి ఇంటికి ఎవరైనా పోవాలన్నా, లేకపోతే రాహుల్ గాంధీ ఇంటికి ఎవరైనా వెళ్ళాలంటే ఇంటి బయట నుంచి గేట్ కాడ పర్మిషన్ తీసుకొని బెల్లు కొట్టి లోపలికి పోతారు. అనుమతి లేకుండా వారు లోపల రానియరు. అది కూడా మెయిన్ డోర్ నుంచి వస్తారు. కానీ మెయిన్ డోర్ నుంచి కాకుండా కిటికీలో నుంచి బాల్కాల నుంచి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ ఇంట్లోకి వస్తే రాహుల్ గాంధీ ఊరుకుంటాడా? వాళ్ళ ఇల్లెంతో దేశం అంతే. రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతున్నారు ఎన్పిఆర్ ఎందుకు, సెన్సస్ ఎందుకు, ఇదంతా ఎందుకు అని. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంటికి ఎవరైనా రావాలంటే అనుమతి లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే ఊరుకుంటాడా? ఎవరైనా అనుమతి తీసుకోవాలంటే మెయిన్ డోర్ నుంచి రావాలి, కానీ ఇంటి వెనుక నుంచి కిటికీల నుంచి బాల్కాల నుంచి రాహుల్ గాంధీ ఇంట్లోకి వస్తే, బెడ్రూమ్లోకి వస్తే ఊరుకుంటాడా? ఇది దేశం అంతే, తేడా లేదు. మన దేశం కూడా అంతే. మన దేశంలో అనేక కారణాల కారణంగా, సరిహద్దులు సరిగ్గా లేని కారణంగా, సరిహద్దులో ఉన్నటువంటి భద్రతా వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా కొన్ని కోట్ల మంది మన దేశంలోకి వస్తున్నారు ఇల్లీగల్గా. ఇది మంచిది కాదనేది ఇదొక అంశం. దీనికి సంబంధం లేదు, ఎన్పిఆర్కి సంబంధం లేదు, సెన్సస్కి సంబంధం లేదు. కానీ ఒక అంశం చెప్తా ఉన్నాను. ఈ సెన్సస్లో విదేశీయులు ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు. లేని తప్పులేదు, నమోదు చేసుకోవచ్చు. ఎవరు కూడా రేషన్ కార్డు ఆపే ప్రసక్తి లేదు. ఇప్పుడే ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి సెన్సస్ అనేది, ఉదాహరణకి ఇప్పుడు హౌజెస్ కట్టారన్నారు ఎక్కడ, అస్సాంలో. అలాని పెట్టడం కోసం డిటెన్షన్ సెంటర్స్, 2 డిటెన్షన్ సెంటర్స్ ఈ దేశంలో ఉన్నాయి. ఆ డిటెన్షన్ సెంటర్స్ మెయిన్గా భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టాల. అందరూ అర్థం చేసుకోవాలి. బెంగళూరులో కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అస్సాంలో కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ డిటెన్షన్ సెంటర్స్లలో ఎవరిని పెడతారు, అది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బెంగళూరులోని డిటెన్షన్ సెంటర్ ఎందుకు కట్టారంటే, కాంగ్రెస్ టైంలో వీసా ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు, పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళను జైల్లో పెట్టడానికి వీలేదు. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి చట్టం ప్రకారం, మనం అంగీకరించినటువంటి ఐక్యరాజ్య సమితిలో చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారము, ఆ రకంగా వీసా లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేక పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా, వచ్చినటువంటి వాళ్ళను ఆ డిటెన్షన్ సెంటర్స్లో పెడతారు. ఎక్కువ మంది నైజీరియా వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళని జైల్లో పెట్టడానికి వీలేదు. వెంటనే అది తాత్కాలికంగా 20 రోజులు, 30 రోజులు, 1 మంత్ కోసం పెట్టి ఆ ప్రభుత్వాలతో మాట్లాడి ఆయా దేశాలకు తిప్పి పంపించడానికి తాత్కాలికమైనటువంటి సెంటర్సే డిటెన్షన్ సెంటర్స్. అది కన్స్ట్రక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. బెంగళూరులో వచ్చింది ప్రభుత్వం, మాది మొన్ననే, మాది 3 నెలలు 4 నెలలు కూడా కాలేదు. అంతవరకు నిర్మాణం చేసిందంతా సిద్ధరామయ్య ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు అది కూడా బీజేపీ ప్రభుత్వం కట్టినట్టు దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేస్తారు. అస్సాంలో మేము కట్టినట్టు ప్రచారం చేస్తున్నారు, తరుణ్ గొగోయ్ ప్రభుత్వం కట్టింది. కాబట్టి డిటెన్షన్ సెంటర్స్ పర్పస్ వేరు, అది మతస్థులనో లేకపోతే దేశస్థులనో కాదు. తాత్కాలికంగా ఆయా దేశాలకు, ఆ దేశ ప్రభుత్వాలతో మాట్లాడి పంపించే సమయంలో పెట్టడం కోసం జైల్లో పెట్టాను. నేరస్తులు ఎవరు ఉంటే జైల్లో పెడతాను. డ్రగ్లో పట్టుబడ్డటువంటి, మన చెంచలు కూడా జైలుకి వెళ్ళినా, చెల్లపల్లి జైలుకి కనిపిస్తాను. డ్రగ్స్లో పట్టుబడ్డటువంటి వాళ్ళు, హత్య చేసి పట్టుబడ్డటువంటి వాళ్ళు, విదేశీయులు జైల్లో పెడతాం. కానీ పాస్పోర్ట్, వీసా కింద, లేకపోతే ఏ ఆధారం లేకుండా భారతదేశంలో దొరికినటువంటి వాళ్ళను డిటెన్షన్ సెంటర్స్లో పెట్టి తాత్కాలికంగా ఆయా దేశాలతో మాట్లాడేది. చాలా చిన్న సెంటర్స్, లక్షల మంది, కోట్ల మంది సెంటర్స్ కాదు. బెంగళూరులో ఉండేది ఆల్మోస్ట్ అది 200-300 మంది కంటే ఎక్కువ ఉండేది కాదు. అది కాంగ్రెస్ కట్టింది కూడా 200-300 మందికి ఉండేటువంటి, గౌరవప్రదంగా ఉంచాలి వాళ్ళని, రూమ్లలో పెట్టాలి, అటాచ్ బాత్రూమ్లు పెట్టాలి. అది డిటెన్షన్ సెంటర్ యొక్క పద్ధతి. కాబట్టి డిటెన్షన్ సెంటర్స్ పేరు మీద కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఒక తప్పుడు ప్రచారం, ఒక విష ప్రచారం. ఎందుకంటే లాస్ట్ 5.5 years నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇంటాలరెన్స్ పేరుతో కొన్ని రోజులు విమర్శించారు, అవార్డుల వాపసి పేరుతో కొన్ని రోజులు విమర్శించారు, కాషాయీకరణ పేరుతో కొన్ని రోజులు విమర్శించారు. అనేక రకాలుగా బంగారం, మీ మెడలో ఉన్న బంగారం తీసుకుంటారని టీవీలలో ప్రచారం చేశారు కొంతమంది నాయకులు. బ్యాంకులలో అకౌంట్లు ఉంటే డబ్బులు వేస్తే డబ్బులు తీసుకుంటారని ప్రచారం చేశారు. చేయని ప్రచారం అంటూ లేదు. చివరికి ఎలక్షన్స్లో మొత్తం ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ అని చెప్పి ప్రచారం చేశారు. ఎంత స్థాయికి దిగజారిందంటే రాహుల్ గాంధీ స్వయంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, సోనియా గాంధీ వెళ్ళారు, ఎలక్ట్రానిక్ ఓటులు తీయాలి, పెట్టింది వాళ్ళే.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ఈ దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ట్యాంపరింగ్ చేస్తారు. మరి ట్యాంపరింగ్ చేస్తున్న మధ్యప్రదేశ్లో ఎట్లా అధికారంలోకి వచ్చారు వాళ్ళు? రాజస్థాన్లో ఎట్లా అధికారంలోకి వచ్చారు? ఛత్తీస్గఢ్లో ఎట్లా రకంగా అధికారంలోకి వచ్చారు? కాబట్టి దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏ రకమైనటువంటి సమస్యలు లేవు. అవినీతి జరగలేదు. రఫేల్ మీద అనేక రకాల ప్రచురాన్ని ఇప్పుడు నోరు మూసుకున్నాడు. రఫేల్ మీద ఏ రకమైన పొరపాటు లేదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈరోజు నోరు మూసుకున్నాడు. అనేక రకాల తప్పుడు ప్రచారం చేశాం. మేము మా మీద బురద పడ్డది కాబట్టి, మేము అవినీతి పడలేం కాబట్టి ఇతరుల మీద కూడా బురద వదులుతాము అనేటువంటి ప్రయత్నం చేశారు. అది దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లాస్ట్ 5.5 yearsలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వంగా, దేశం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు పనిచేశాము. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీ ద్వారా దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదో వాస్తవాలను గ్రహించండి. ఏదైనా మీకు అనిపిస్తే నేను భారత ప్రభుత్వం ప్రతినిధిగా చెప్తా ఉన్నాను, ఏదైనా ఇందులో 130 కోట్ల మంది భారతీయులకు నష్టం కలిగించేటువంటి ఒక అక్షరం ఉన్నా కూడా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీఆర్ రెడీ టు రెక్టిఫై సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇఫ్ ఎనీ 1% అవుట్ ఆఫ్ 130 crore people if I will affect, we are ready to change in the amendment act. కాబట్టి ఒక్క అక్షరం తప్పున్నా కూడా మేము మార్చుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఇంత సిద్ధంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు చెప్తున్నారు, మీరు కాదు కదా భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది, మీరు పాత పట్టణానికి మాత్రమే పరిమితం. మీరు మాకు చెప్తే ఎట్లా? నడిపేది ప్రభుత్వాన్ని. మేము ఏం చేయాలో, ఏం జరుగుతుందో, ఏం జరగదో చెప్పేది మేము భయపడము. చెప్పేది ఉంటే వాస్తవం చెప్తాం, ఇది కాదు ఇదని చెప్తాం. కానీ అది లేకుండా అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ప్రజలను భయపెట్టించి పబ్బం గడుపుకొని ప్రజల్లో వితదేశాలు. లాస్ట్ 5.5 years నో కమ్యూనల్ క్లాసెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. దెర్ ఇస్ నో కర్ఫ్యూ, దెర్ ఇస్ నో బాంబ్ బ్లాస్ట్. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. వాళ్ళకు బాధ, మేము ఉన్నప్పుడు ఇప్పుడు బతకలాలు జరిగేది, మేము ఉన్నప్పుడు బాంబు పేలుడు జరిగేది, మేము ఉన్నప్పుడు ఐఏఎస్ యాక్టివిటీ బాగా జరిగింది, కాబట్టి ఇప్పుడు కూడా జరగాలి, ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్లా ఉండొద్దు, ఎప్పుడు గొడవ ఉండాలి, మేము అవినీతి చేశాం, వీళ్ళు కూడా అవినీతికి పాల్పడాలి కోరుకుంటారు వాళ్ళు. అన్ని మంచిగా పరిపాలన ఉండాలని కోరుకోవాలి తప్ప కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడాలని కోరుకుంటున్నారు వాళ్ళు. దిస్ ఇస్ అ బ్యాడ్ థింగ్. ఆ రకంగా దేశం మంచి జరగాలని కోరుకోవాలి తప్ప అవినీతి జరగాల, బాంబు పేలుళ్ళు జరగాల, కర్ఫ్యూలు జరగాలని కోరుకోకూడదు. కాబట్టి లాస్ట్ 5 years మీకు ఒక్క విషయం చెప్పడం తెలుసు. లాస్ట్ 5 years హౌసింగ్ స్కీమ్ చాలా సమర్థవంతంగా అమలు చేసే ప్రయత్నం చేశాం. ఇక్కడంటే కొద్దిగా కాలేదు. ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టే కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. చిన్న కార్యక్రమం కావచ్చు. ప్రధానమంత్రి ఏంటి రెడ్ ఫోర్ట్ నుంచి టాయిలెట్స్ గురించి మాట్లాడతారా అన్నారు కొంతమంది. ఎస్, ఈ దేశంలో ఉన్నటువంటి 50% మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఖచ్చితంగా టాయిలెట్స్ కోసం రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడాము. ఈరోజు 9 కోట్ల టాయిలెట్స్ నిర్మాణం చేశాం. ఈరోజు 2015 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 అక్టోబర్ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 3 రూపాయల కిలో బియ్యం చొప్పున పంపిస్తున్నాం, 2 రూపాయల కేజీ బియ్యం చొప్పున గోదాములు పంపిస్తున్నాం. దేశ ప్రజలందరికీ పంపిస్తున్నాం, పేద ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం. అది ప్రభుత్వం సాధించినటువంటి విషయం. ఈ విషయం మాట్లాడారు. ఈరోజు ఎలక్ట్రిసిటీ లేనటువంటి అన్ని గ్రామాలకు, ఇంకా జమ్మూ కాశ్మీర్లో నేను వెళ్తున్నాను, ఎలక్ట్రిసిటీ లేనటువంటి అన్ని గ్రామాలకు ఈరోజు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. కొన్ని హిల్ ఏరియాలలో పోల్స్ వేయలేకపోతే మిలిటరీ హెలికాప్టర్లను సహాయం తీసుకొని పోల్స్ హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయించేసి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. ఈరోజు అన్ని గ్రామాలకు విద్యుతీకరణ చేస్తున్నాం, అన్ని గ్రామాల్లో వంట గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం, అన్ని గ్రామాలకు అన్ని పేదవాళ్ళందరికీ బియ్యం ఇస్తున్నాం. ఇల్లు, టాయిలెటు, బియ్యము, వంట గ్యాసు, ఆయుష్మాన్ భారత్ పేరుతో 5,50,000 కోట్ల మందికి 5 లక్షల విలువైనటువంటి వైద్యం అందుబాటులో ఉండేందుగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చాం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించాం. ఇక్కడ ప్రధానమంత్రి సౌకర్యం మీద రోడ్లు లేనటువంటి స్కీమ్ ఏదైతే ఉన్నదో లాస్ట్ వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. 10 years ఆపేశారు. మళ్ళీ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. నేషనల్ హైవేస్ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అత్యంత వేగవంతంగా నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. సంస్కరణలు తీసుకొస్తున్నాం. కాబట్టి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది పేద ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వము, విదేశాలకు అనుకూలమైన ప్రభుత్వము, పారిశ్రమలకు అనుకూలం. ఈరోజు ఇండస్ట్రీస్ ఏమో మీరు మొత్తం మాకు ఏం చేస్తలేరు, మేము మూతపడుతున్నాం అని వాళ్ళంటారు.
ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి పెద్దలందరూ ఇదేమో పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేస్తారు. మాకు అర్థం కావడం లేదు. నేను నిజమే, మేము పూర్తిగా భారతీయులకు అనుకూలమైన ప్రభుత్వం మేము చెప్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది కానీ నేనేం చెప్పనిస్తలేరు. ధన్యవాదాలు. మా వేకప్ ఇండియా .tv లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేస్తే ఆల్, పర్సనలైజ్డ్, నన్ అనే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.